హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ నేను టొమాటో పచ్చడి, చనా మసాలా కర్రీ అండ్ పూరీ చేస్తున్నాను. అది షూట్ చేశాను, జస్ట్ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఆయిల్లో గార్లిక్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మనము ఈ ప్యాన్లోకి వేసేయాలన్నమాట. టొమాటో చట్నీ చాలా ఈజీగా ఉండిద్ది చేయటానికి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇవి వన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు నేను కొంచెం పసుపు అండ్ ఉప్పు వేస్తున్నాను. ఆయిల్లో వేస్తే బాగా ఈవెన్గా మిక్స్ అవుతుంది. టొమాటోస్ మీద వేసిన దానికన్నా ముందే ఆయిల్లో వేస్తే చాలా ఈవెన్గా మిక్స్ అయ్యి అంత బాగుంటుందని చెప్పి ఇట్లా వేసాను. ముక్కలు వేసిన తర్వాత వేస్తే ఒక్కటే దగ్గర ఉండిపోతుంది, మిక్స్ అవ్వదు సరిగ్గా. సో అది వన్స్ ఇది ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీడు నా పెట్ స్కై. నేను వంట చేస్తుంటే నా కాళ్ళ దగ్గరే ఉంటాడనమాట. సో కట్ చేసిన టొమాటోస్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలన్నమాట. వీటిని ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఇంకెక్కువ ఏం కదిలించిన అవసరం లేదు. తర్వాత నేను చనా మసాలా కర్రీ కూడా చేస్తున్నా కదా, సైడ్లో అది కూడా స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ ఆయిల్లో మిరియాలు, లవంగాలు, చెక్క పౌడరు అండ్ ఇలాచీ వేసాను. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసుకున్నాను. అండ్ చనా నేను ఆల్రెడీ ఉడకబెట్టేసాను, ఇన్స్టాపాట్లో ఉడకబెట్టాను అనమాట. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ అండ్ కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను. చనా మసాలాలోకి నేను చనా ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇన్స్టాపాట్లో ఉడకబెట్టేసుకుంటాను, సో దట్ వర్క్ అయినాక కుక్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడు పసుపు అండ్ ఉప్పు వేసాను. ఇవి కొంచెం వేయించినాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను అనమాట. నేను అన్ని మసాలాస్ అవన్నీ ముందే వేసేస్తాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాతే నేను ధనియాల పౌడరు, గరం మసాలా వేస్తాను. ఆ తర్వాతే టొమాటోస్ అండ్ చనా వేస్తాను. ఈ ధనియాల పౌడర్ మీరు ఎలా చేస్తారో, గరం మసాలా వేసాను. ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక వేసేస్తాను, సో దట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా నేను అవన్నీ అసలు వేయట్లేదు. అండ్ అవి వన్స్ వేగినాక టొమాటో వేస్తున్నాను. టొమాటోతో పాటు కొంతమంది చింతపండు రసము ఆర్ క్యాష్యూ పేస్ట్ అవన్నీ కూడా వేస్తారు. నేను అంత ఏం చేయట్లేదు, నార్మల్ సింపుల్ కర్రీనే చేస్తున్నాను. ఇది నాకు పూరీలోకి అనమాట నేను చేస్తుంది. సో వన్స్ టొమాటో వేగినాక చనా మొత్తం వేసేసాను. చనా వేసిన తర్వాత వాటర్ వేసుకొని కొంత చనా జస్ట్ స్మాష్ చేసేస్తాను అనమాట, సో దట్ థిక్గా వచ్చింది. ఇదిగోండి వాటర్ పోసేసాను. పోసిన తర్వాత కొంచెం చనా స్మాష్ చేస్తాను అనమాట సైడ్కి, సో దట్ అదే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. అంతే, ఇది కొంచెం ఉడకాలి బాగా. ఈ లోపల నేను ఇందాక చేసిన టొమాటోని మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టి టొమాటో పచ్చడి చాలా వేసి తాలింపు చాలా బాగుంటుంది కూడా. ఆయిల్లో జస్ట్ పోపు దినుసులు మొత్తం వేసేసి ఇంగువ కంపల్సరీగా వేస్తాను. అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, గార్లిక్ వేసేసాను. అవన్నీ వేగిన తర్వాత తీసుకొచ్చి దీంట్లో వేసేయటమే. తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది టేస్టీగా. అంతే, ఇది టొమాటో చట్నీ అయిపోయింది. అండ్ నేను ఇంకా పూరీ చేయాలన్నమాట. పూరీ అనేది చాలా బాగుంటుంది తినటానికి, చేయటానికి చాలా కష్టం అనిపిస్తుంది. కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, చేతులు రుద్దుతూ ఉండాలి. ఆల్మోస్ట్ లైక్ నేను 15-20 పూరీస్ చేశాను ఆ రోజు నైట్కి, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తిన్నాము. సో అది పూరీస్ స్మాల్ పూరీసే చేస్తాను నేను, మరీ బిగ్ చేయను అనమాట.
అండ్ నాకు వేయించేటప్పుడు కూడా చాలా భయమేస్తది ఆయిల్ ఎక్కడైనా పడిద్దేమో అని. అండ్ నేను చేస్తున్నప్పుడు కూడా మా పెట్ గాడు నా కాలు దగ్గరే ఉంటాడు. నాకు ఇంకొక భయం ఏవైనా నూనె వాడి మీద పడిద్దేమో అని నేనైతే అసలు ఫుల్ టెన్షన్ పడతా చేస్తాననమాట. ఫైనల్లీ పూరీస్ కూడా అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్